గట్టిగా తగిలింది ఆయనకి, పర్లేదా? బాగానే ఉందా? వాళ్ళకే తగిలిందా గట్టిగా? ఇప్పుడే జాగ్రత్త గురించి మాట్లాడుకున్నాం, ఇంతలోపు యాక్సిడెంట్లు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య సంచారి. మనం పండగకి వచ్చి చాలా డేస్ అయింది. అంటే ఇన్ని డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాము. మేనేజర్ మంచోడు కాబట్టి తమ్ముడికి మాకు ఇన్ని డేస్ ఇచ్చాడు, లేకపోతే ఇది కష్టం అసలు. ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం, భీమవరం నుంచి. థింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. రైడింగ్ గేర్ కొన్ని అయితే చదవాలి, బ్యాగ్లో హెల్మెట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం నైటే. ఇప్పుడు అయితే ప్యాక్ చేసుకుని స్టార్ట్ అవుదాం. మన స్క్రామ్ గడ్ అయితే రెడీ అయిపోయాడు. నైటే మనం పెట్రోలు, చైన్ స్ప్రే ఇవన్నీ కొట్టేసాం అనమాట. ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. హైదరాబాద్ వెళ్ళాక దీన్ని మళ్ళీ సర్వీసింగ్ చేయాలి. సర్వీసింగ్ చేయించి ఇంకా మా వాడైతే వాడుకుంటాడు. ఇంక ఇదైతే హైవే మీదకి సిద్ధంగా ఉంది బండి. ఫస్ట్ అయితే మనం భీమవరంలో ఈ సందులన్నీ దాటేసి చిన్నంతని మించి లోసరల్లి రోడ్డు ఎక్కేయాలి. ఇప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్తే ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోయి, ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళడానికి భీమవరం నుంచి 2 వేస్ అనమాట. అంటే బెస్ట్ వేస్ ఏలూరు నుంచి ఒకటి, లోసర్ నుంచి మచిలీపట్నం ఆ రూట్ ఒకటి. సో ఇప్పుడైతే ట్రాఫిక్ ఏలూరు నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ కాబట్టి. సో లోసర్ నుంచి వెళ్దాం మనం ఇప్పుడు, అదైతే హైవే కాబట్టి. భీమవరానికి చిన్న వంతెన ఒకటి, పెద్ద వంతెన ఒకటి ఉంటుంది. ఇదే చిన్న వంతెన అనమాట. ఇదివరకు ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉండేది, కార్లు అన్నీ అలౌ చేశారు కాబట్టి ఇప్పుడు ఓన్లీ బైక్స్ అనమాట అలౌడ్. సో కాలువ యువతలకు రావాలంటే అవతల నుంచి ఈ 2 వంతెనలే ఒకటి మాకు. ఇటు ఇప్పుడు హైవే పడుతుంది అన్నమాట, డైరెక్ట్ లోసర్ హైవేకి కనెక్ట్ అవుతుంది. అదేంటంటే మచిలీపట్నం ఒంగోలు హైవే అనమాట. సో లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ హౌసెస్ అన్నీ ఆక్యుపై చేసినాయి అనమాట, సైట్లన్నీ. సో ఇవన్నీ ఇప్పుడు కూల్చేసి ఇక్కడ నాకు తెలిసి హైవే ఏదో కడుతున్నట్టున్నారు డైరెక్ట్. అప్పుడు కొంచెం ముందర కాలువకి కొన్ని వంతెనలు కూడా ఉన్నాయన్నమాట. భీమవరంకి ఒక వంతెన ఒకటి, కేజీఆర్ఎల్ దగ్గర ఒకటి వంతెన ఉంటుంది, ఆ వంతెన ఒకటి. మళ్ళీ యనమదూరు దాటిన తర్వాత గొలవంతిప్ప అని ఒక ఊరు వస్తుంది అనమాట. ఆ ఊరు దగ్గర కూడా ఒక వంతెన ఉంది. ఆ వంతెనలన్నీ కనెక్ట్ అవుతాయి. అప్పుడు జనాలకు అటు ఇటు వెళ్ళడానికి సింపుల్గా ఉంటుంది. ఇటు వెళ్తే రైట్ సైడ్ వెళ్తే డిఎన్ఆర్ అనమాట. ఇది డంప్ యార్డ్ అనమాట భీమవరానికి. డిఎన్ఆర్ కాలేజ్, ఇది బీటెక్ కాలేజ్. ధన్యవాదములు, థ్యాంక్ యూ. సో ఈరోజు January 26 రిపబ్లిక్ డే. సో నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ నాకు నైట్ నిద్ర లేక స్టార్ట్ అవ్వలేకపోయా. ఇప్పుడేమో కొంచెం ఇంకా మార్నింగ్ లేచి లేట్గా స్టార్ట్ అయ్యేసరికి ట్రాఫిక్ అయితే ఉంటుందేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రాఫిక్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోతే రైడ్ చాలా బాగుంటుంది హైదరాబాద్ వరకు. గొలవంతిప్ప అన్నాను కదా విలేజ్, అది ఇదే అనమాట. వంతెన, అదే వంతెన. అది యనమదూరు నుంచి ఇటువైపు కనెక్టింగ్ అనమాట. యనమదూరు కాదు, సారీ, దిస్మరు. లోసర్ వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మనం హైవే ఎక్కుతాం అనమాట. ఆ హైవే వచ్చేసి NH216 అనమాట అది. సో డైరెక్ట్ ఒంగోలు అటువైపు వెళ్తుంది, తిరుపతి. మచిలీపట్నం, ఒంగోలు, పట్టుమల్లి.
సముద్రంలో కలిసే ప్లేస్ ఇదే. ముందుకెళ్తే నా ఈ రైడ్ కంప్లీట్ అయ్యేలోపు మీకు నేను ఈ సంక్రాంతి డేస్ ఇంటి దగ్గర ఎలా స్పెండ్ చేశానో చెప్తాను. ఐ మీన్ మోస్ట్లీ ఏ ప్లేసెస్కి వెళ్ళాను, ఏమేమి చూశాను అన్నీ. సంక్రాంతి స్టార్ట్ అవుతుంది అనగానే పండగకి ముందు వీకెండ్ ఇంటికి వెళ్ళిపోతాం. సో వెళ్ళగానే నేను మా కజిన్స్తో ఒక వీకెండ్ అయోధ్య లంక అని వెస్ట్ ఈస్ట్ గోదావరి మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాలంటే బ్రిడ్జ్ ఉండదు. సో బోట్స్ మీద గోదావరి నదిని క్రాస్ చేయాలి. సో అలా గోదావరి క్రాస్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది ఫీలింగ్. తర్వాత భోగి రోజున మా ఇంటికి దగ్గరలో తాడేరులో ఒక బరి పెడతారు ప్రతి సంవత్సరం. అది ఈ ఇయర్ కొంచెం విలేజ్ వైబ్స్ వచ్చేలాగా బొమ్మలతో అండ్ సమ్ ఆస్థెటిక్స్తో డెకరేట్ చేశారు. చాలా బాగుంది. తర్వాత పెద్దమేరం వెళ్ళే దారిలో స్కై రైడింగ్ పెట్టారు. అసలు షాక్ అయ్యాను నేనైతే. పారాగ్లైడింగ్ భీమవరంలో పెట్టారంటే చాలా బాగుంది. పారాగ్లైడింగ్ బీచెస్ అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉన్న ప్లేసెస్లో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ గబ్బర్ బరి. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద కోడి పందాలే జరుగుతాయి. మొత్తం పార్కింగ్ ప్లేస్ బరి కన్నా పెద్దగా ఉంటుంది. చాలా వెహికల్స్ వస్తాయి వేరే స్టేట్ నుంచి. సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు. గబ్బర్ బరిలోనే పక్కన ఒక బొమ్మల కొలువులాగా పెట్టారు. మొత్తం జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ఫేమస్ టెంపుల్స్ నియర్ టు భీమవరం అన్నీ రిప్రజెంట్ చేశారు ఈ ఐడల్స్ తోటి. చాలా బాగుంది. కనుమ రోజు జగన్నాథ తోట ప్రబల తీర్థంకి వెళ్ళడం జరిగింది. అసలు ప్రతి ఇయర్ మిస్ అయ్యేది అండ్ ఈ ఇయర్ మిస్ అవ్వకుండా చూడడం జరిగింది. చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చాయి. ఈ జగన్నాథ కొబ్బరి తోటకి చుట్టుపక్కల నుంచి 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులను ఊరేగిస్తూ దారిలో కాలువలు వచ్చినా పొలాలు వచ్చినా లెక్క చేయకుండా వాటిని దాటుకుంటూ ఈ జగన్నాథ తోటకి వచ్చి ఏకాదశ రుద్రులు ఊరి బాగు కోసం మంచి గురించి డిస్కషన్ చేసుకుంటారని నమ్మకం. వాడు ఎందుకో ఆపమంటున్నాడు. డ్రైవ్ చేస్తాడేమో వెనకాల కూర్చొని ఆపుదాం ఇక్కడ. ఏ డ్రైవ్ చేస్తావేంటి? సరే డ్రైవ్ చెయ్యి, ఏం ప్రెజర్ పడదు కానీ డ్రైవ్ చెయ్యి. నేను కూర్చుంటాను వెనకాల. తమ్ముడు డ్రైవింగ్ చేంజ్ అయ్యాక నెమ్మదిగా విజయవాడ వరకు తీసుకొచ్చాడు. కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్, అటువైపు మంగళగిరి, ఇటు పక్కన కనకదుర్గమ్మ తల్లి అమ్మవారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడితో ఎండ్ అన్నమాట. విజయవాడ దాటిగా కొబ్బరి బొండం తాగమని ఆగం తీసుకున్నాం. 100 రూపాయలు అంట బాటిల్. తాగుతావా?
షార్ట్ బ్రేక్ తర్వాత బండి నేనైతే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మనం డైరెక్ట్ లంచ్ బ్రేక్కే ఇంకా ఆగేది. తెలుసు ఇంకా సూర్యాపేట 100+ కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్లాష్ మ్యాన్ గులాబ్ జాములు కలగలాడిపోయాడా. కోదాడ చెక్ పోస్ట్ వచ్చింది. ముందర ఏమన్నా ఉంటే డాబాలు కానీ రెస్టారెంట్లు కానీ లంచ్ చేసి స్టార్ట్ అవ్వాలి మళ్ళీ. కోదాడ వచ్చిందంటే తెలంగాణ బోర్డర్ వచ్చినట్టే. టోల్ గేట్ ముగింపు అంటే మేబీ ఆంధ్ర టోల్ గేట్ ఎండ్ అనమాట ఇక్కడికి. అక్కడి నుంచి తెలంగాణ టోల్ గేట్. అసలు అటు పక్కన నడిచే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకునేది. అది చూసాడా ట్రాక్టర్ రోడ్ ఎలా తిప్పాడు. ఆడ అర్థం చూసుకుని తిప్పుతాడు, కానీ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చోట కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి భయ్య. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది. ఇప్పుడే జాగ్రత్త గురించి మాట్లాడుకున్నాం, ఇంతలోపు యాక్సిడెంట్లు. ఇంక జంక్షన్లో వచ్చినప్పుడు చాలా రైడర్ గట్టిగా తగిలిందా ఆయనకి? పర్లేదా, బాగానే ఉందా? వాళ్ళకే తగిలిందా గట్టిగా? అక్కడైతే యాక్సిడెంట్ అయింది, ఎవరు చనిపోలేదు. ఊళ్ళో వాళ్ళు అయితే రోడ్డు క్రాస్ చేస్తున్నారు, మనోడైతే కొంచెం ఫాస్ట్గా వస్తున్నాడు. వాళ్ళు సడన్గా వచ్చి ఉంటారు రోడ్డు మీదకి. అందుకే జంక్షన్ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు భోజనం బాగానే అనిపించింది. తమ్ముడు బిర్యానీ తిన్నాడు, ఆడే అంతగా బాగాలేదని చెప్పాడు. సరే, ఇందాకడ చెప్పా కదా సంక్రాంతి డేస్ ఎలా స్పెండ్ చేశా అని, అది కంటిన్యూ చేద్దాం. రోజు మా పెద్దమ్మ వాళ్ళ ఊరి పక్కన దిసిమార్లో జాతర జరుగుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం జరిగింది. ఇక్కడ గోగులమ్మ అమ్మవారి దర్శనం ఇస్తూ జాతర ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. తర్వాత ఎనందూరులో మోగాళ్ళమ్మ మహంకాళమ్మ అమ్మవారి జాతర కూడా చూడటం జరిగింది. ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు.
నెక్స్ట్ ఇది మెయిన్ అసలు. ఇదివరకు సంక్రాంతి అంటే భీమవరంలో మౌల్యం తీర్థం అనేవారు, ఇప్పుడైతే కోడిపందాలు అంటున్నారు. మా చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ బ్యాక్ ఎక్కువ డెకరేషన్ చేసేవారు తీర్థంలో. అంటే బొమ్మలతో, కదిలే బొమ్మలతో ఎక్కువ డెకరేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ తీర్థం మొత్తం లైటింగ్తోనే ఉంటుంది. సో ఈ మౌల్యం తీర్థం కూడా ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. అండ్ దీంతోపాటు లూథరన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ కూడా పెడతారు, అది కూడా చాలా బాగుంటుంది. అట్ లాస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారి జాతర జరుగుతుందని వెళ్తే ఇక్కడ ఈ బేతాళ వేషాలు కూడా చాలా నచ్చాయి నాకు. సో అదండి ఈ సంక్రాంతి డేస్లో నేను స్పెండ్ చేసిన బెస్ట్ మూమెంట్స్ అన్నీ మీకు విజువల్గా చూపించాను. నచ్చితే కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి. ఈలోపే మనం హైదరాబాద్ కూడా వచ్చేసాం ఆల్మోస్ట్. ఫైనల్గా హైదరాబాద్లో మేము ఉండే ఏరియాకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:40 అయింది టైము. సో మార్నింగ్ 9:40కి స్టార్ట్ అయితే 6:40కి వచ్చాం. అంటే 9 అవర్స్ పట్టింది మాకు బ్రేక్స్ తీసుకుంటూ. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ వచ్చి 1500 అలా అయ్యింది. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.